కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నట్లు చెరలో నుండి నా ప్రాణము తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేడు ఈ వాక్య భాగం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. నేటి దినాల్లో అనేకులు దేవుడు నాకు మేలు చేసిన ఎడల ఆయనను స్తుతిస్తాను, ఆయన కానుకలు చెల్లిస్తాను, నా శక్తి లోపం లేకుండా ఆయనను ఆరాధిస్తాను, అధిక సమయం ఆయనతో గడుపుతాను అని ఇలాంటి తీర్మానాలు ఎన్నో చేస్తూ ఉంటారు. బైబిల్లో దావీదు కూడా అలాగే చెప్పాడు. ఇది స్వార్థంతో కూడిన మొక్కుబడిగా ఉన్నది కదా. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు? చెరలో నుండి నా ప్రాణమును తప్పించయ్యా, అప్పుడు నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరలో నుండి నా ప్రాణమును తప్పింపుము అంటే ఒకవేళ చెరలో నుండి బయటికి తీసుకురాకపోతే స్తుతించనన్నట్టుగా ఉంది కదా. అంత మాత్రమే కాదు, మన పితరుడైనటువంటి యాకోబు కూడా ఇలాగే మ్రొక్కుకుంటాడు. ఏమని మ్రొక్కుతున్నాడో చూద్దాం ఒక్కసారి. ఆదికాండం 28వ అధ్యాయంలో 20 నుండి 21, 22 ఈ 3 వచనాలు మనం చూడొచ్చు. ఇక్కడ నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకుంటున్నాడు. ఇక్కడ 3 మొక్కుబడులు మొక్కుతున్నాడు. యాకోబు చేసిన మొక్కుబడి కూడా స్వార్థంతో కూడినట్టుగా అనిపిస్తుంది కదా. ఇది లోతుగా పరిశీలించి చూస్తే దేవుడు నన్ను ఆశీర్వదించిన ఎడల, ఆయన నాకు తోడై ఉండిన ఎడల నేను 10వ వంతు చెల్లిస్తాను అంటే ఒకవేళ ఆశీర్వదించని ఎడల స్తుతించను, కానుకలు చెల్లించను అన్నట్లు ఉంది కదా. ఈరోజు మీరు కూడా ఇలాగే అంటున్నారా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను బహుగా స్తుతిస్తాను, దేవుడు నా జీవితంలో ఏ మేలు చేయట్లేడు అందుకే నేను స్తుతించట్లేదు అని అనేవారు ఈ రోజుల్లో ఉండక మానలేదు. ఈరోజు మీరు ఏమనంటారు? అయితే బైబిల్లో మరో భక్తుడిని చూద్దాం. మొదటగా దావీదు గురించి చూసాం, 2 యాకోబు గురించి చూసాం, ఇప్పుడు 3 హబక్కుకు అనే ఒక గొప్ప ప్రవక్త గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఆయన ఏమంటున్నాడో చూద్దాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చూసినట్లయితే చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూసారా, ఇది కదా స్తుతి అంటే, ఇది కదా మనం చేయవలసిన అసలైన స్తుతి. అన్నీ బాగున్నప్పుడు సహజంగా ఎవరైనా స్తుతించగలుగుతారు. దేవుని ఎరగని ప్రజలు కూడా థ్యాంక్ యూ అని చెప్పగలుగుతారు. ఈ లోకంలో సాటి మనవుడు మనకు సహాయం చేస్తే థ్యాంక్ యూ అని చెప్పగలుగుతాం. ఏదైనా మంచి జరిగితే, ఏదైనా అనుకున్నది జరిగితే మనం సంతోషంగా ఉంటాం, థ్యాంక్ యూ అని చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ ప్రవక్త హబక్కుకు గారి గురించి చూస్తే నిజంగా ఎంత గ్రేట్ ఫెయిత్ అంటారు దీన్ని నిరీక్షణ విశ్వాసంతో కూడిన స్థుతి అంటారు. నిరీక్షణ స్థుతి, విశ్వాసపు స్థుతి అంటారు దీన్ని. ఎందుకంటే అంజూరపు చెట్లు పూయకపోయినా, అసలు నేను అనుకున్నది ఏది జరగకపోయినా, నేను అనుకున్నది అనుకున్నట్టుగా లేకపోయినా, ఈ మాటలు నేడు మన భాషలోకి తర్జుమా చేస్తే, నాకు ఉద్యోగం లేకపోయినా, నాకు ఆరోగ్యం లేకపోయినా, నాకు నా జీవితంలో ఏది సరిగ్గా జరగకపోయినా, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినా, ఎటు చూసిన మూయబడిన ద్వారాలు కనబడ్డా కూడా నేను ఆయన యందు ఆనందిస్తాను, నేను ఆయన యందు సంతోషిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను, ఇంకా నేను ఆయనను స్తుతిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇలా స్తుతించాలని దేవుడు మన నుండి ఆశపడుతున్నాడు. అవును, ఇది అసలైన స్థుతి. దీన్ని స్తుతి యాగం అంటారు. స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరచువాడు, వాడు దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు తనకు మార్గం సరళము చేసుకుంటున్నాడంట. మనం చూడండి, ఏదైనా ఆన్లైన్లో బుక్ చేస్తే అది మన యొద్దకు రావాలి అంటే మన ఇంటికి రోడ్డు ఉండాలి కదా. రోడ్డు లేకపోతే అక్కడెక్కడో ఆగేసి అక్కడ నుండి కాల్ చేస్తాడు, మీరు ఎక్కడికి వచ్చి తీసుకోండి, మీ ఇంటికి రావడానికి రోడ్డు సరిగ్గా లేదు, మా వెహికల్ రాదు అని అంటారు కదా. అందుకే మనం ఎప్పుడైతే స్తుతి చేస్తున్నామో దేవుడు ఇచ్చే కార్యాలు పొందుకోవడానికి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుడిచ్చే దీవెనలు పొందుకోవడానికి, దేవుడిచ్చే జయాలు పొందుకోవడానికి, దేవుడిచ్చే ఏదైనా అనుభవించాలి అంటే స్తుతి మనకు మార్గం సరళము చేస్తుంది. ఏదైనా పోగొట్టుకుంటే తిరిగి పొందుకోవడానికి మార్గం సరళము చేస్తుంది. అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా స్తుతించగలుగుతారు. ఏమి బాగోలేనప్పుడు చేసే స్తుతి హృదయ లోతుల్లో నుండి వస్తుంది. నిజంగా ఆ సిచ్యువేషన్లో ఎవరైతే ప్రశ్నించకుండా దేవుని స్తుతిస్తారో, దేవుడు మెచ్చే స్థుతి, దేవుడు నచ్చే స్థుతి, దేవుని సంతోషపెట్టే స్థుతి అది. ఎందుకంటే ఆ సమయంలో స్తుతించడానికి అసలు మనసు రాదు.
ఎందుకు ప్రభువా ఇలా చేసావని, కానీ ప్రభువా ఇది చేయవా అది చేయవా అని అడగడానికి మన మనసు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో నిజంగా ఆ దుఃఖ సమయంలో, ఆ పోగొట్టుకున్న వేళలో, ఆ చింత, దుఃఖం, కృంగుదల, నిరుత్సాహము, అవమానంలో ఉన్నప్పుడు స్తుతించడానికి నిజంగా దేవుని సహాయం కావాలి, దేవుని ప్రేమ కావాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి, దేవుని కృప కావాలి. అపజయం పాలైనప్పుడు, కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు, ఓటమిలో ఉన్నప్పుడు, అన్నీ పోగొట్టుకున్న వేళలో ఉన్నప్పుడు, అందరూ దూరం పెట్టిన వేళలో, తృణీకరించిన వేళలో ఉన్నప్పుడు ఎవరైతే స్తుతిస్తారో నిజంగా వారు ధన్యులు. ప్రభు వాళ్ళను మరింతగా హెచ్చిస్తాడు. ఎగ్జామ్స్ రాయడానికి ఒక విద్యార్థి చక్కగా మొత్తం సిద్ధపడతాడు. అయితే తనకి ఎక్కడో తెలియని అవిశ్వాసం, అపనమ్మకం, ఏదో తెలియని భయము, నేను సరిగ్గా అటెంప్ట్ చేస్తానో లేదో అన్న భయము తనలో ఎదురైనప్పుడు ఒక మాట పలుకుతాడు దేవుని యొద్ద. నేను జయం పొందిన ఎడల నీకు 1000 స్తుతులు చెల్లిస్తానయ్యా, ఒకవేళ అపజయం పాలైతే 10,000 స్తుతులు చెల్లిస్తానని అంటాడు. మనం ఎప్పుడైతే నోటితో బయటికి పలుకుతామో మన చెవులకు వినబడుతుంది మొదటగా, 2 దేవుని చెవులో పడుతుంది, 3 సాతాను చెవులో కూడా పడుతుంది. ఎప్పుడైతే ఈ విద్యార్థి బయటికి ఇలా పలుకుతున్నాడో, అయ్యా నేను పాస్ అయితే 1000 స్తుతులు, ఫెయిల్ అయితే 10,000 స్తుతులు చెల్లిస్తానని అంటున్నప్పుడు సాతానుడు విని, అబ్బో వీడు 10,000 స్తుతులు చెల్లిస్తాడంట అని వీడిని అపజయం పాలు కాకుండా వీడిని పాస్ అయ్యేలాగా చేసేద్దాం అని అడ్డుపడాడు. అప్పుడు అతడు చక్కగా పాస్ అవుతాడు, దేవుని మహిమపరుస్తాడు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా, మీరు అనుకున్నది జరిగినా, అనుకున్నది జరగకపోయినా, మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే స్తుతి చెల్లించండి. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళే వ్యక్తి ఆ రోజే ప్రిపేర్ అవుతాడా? యుద్ధానికి వెళ్ళే వ్యక్తి ఆ రోజే కావాల్సిన బలాన్ని సమకూర్చుకుంటాడా? లేదు. ఆ యుద్ధం కొరకు కొన్ని సంవత్సరాలు ప్రయాసపడతాడు. కొన్ని తినకూడనివి తినడు, తినవలసినవి తింటాడు, ఏ టైంకి లేవాలో, ఏ టైంకి పడుకోవాలో, చాలా తన జీవితాన్ని క్రమశిక్షణ పరుచుకుంటాడు. క్రమశిక్షణ అనే దానిలోనే ఇమిడి ఉంది శిక్ష. మనల్ని మనం శిక్షించుకోవడమే క్రమశిక్షణ. మనకు అపజయం వచ్చినప్పుడు, ఏదైనా యుద్ధము ముందున్నప్పుడు, ఏదైనా పోరాటం ఎదురైనప్పుడు, పరీక్ష సమయం ఎదురైనప్పుడు, అప్పుడు కాదు కూర్చుకొనవలసింది బలం. అప్పుడు కాదు దేవా ఇప్పుడు చేయమే అడగడం, అలా కాదు. మనం ఆ యుద్ధము రాకముందే ఆ రాబోయే యుద్ధం కొరకు మనం ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడు వెంటనే అడగగానే జవాబు పొందుకోగలుగుతాం. చూడండి, మనం బైబిల్లో చూసినట్లయితే యెహోషువ దేవునితో కొన్ని సంవత్సరాలుగా దేవునితో గడుపుతున్నాడు. కాబట్టే యుద్ధ సమయంలో సూర్యచంద్రులని ఆగు అనగానే ఆగిపోయాయి. అదే ఆ రోజే ఆయన సమకూర్చుకున్నాడా ఆ భక్తిని, శక్తిని, బలాన్ని అంతటిని? కాదు. ముందు నుండే ఆయన దేవునితో సరిగ్గా ఉన్నాడు కాబట్టే, ఆ లైన్లో ఉన్నాడు కాబట్టే అడగగానే దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే, ఈ ఎగ్జామ్లో పాస్ చేయి ప్రవ్వా, ఇలా చేయి ప్రవ్వా, అలా చేయి ప్రవ్వా అని అంటున్నాం. అది జరగట్లేదు. ఎందుకంటే ముందు నుండి మనం సరిగ్గా దేవునితో లేము, ముందు నుండి దేవునితో అలైన్లో లేము, దేవుని చిత్తంలో లేము, దేవుని చిత్తానుసారంగా నడవలేదు, దేవుని సంతోషపెట్టేవారుగా నడవలే, దేవుని స్తుతించలేదు, దేవుని ప్రార్థించలేదు, దేవుని వాక్యానుసారంగా జీవించలేదు. కానీ యుద్ధం రాగానే, ఏదైనా పోగొట్టుకోగానే, ఏదైనా అవసరత రాగానే, ఏదైనా నిరుత్సాహం రాగానే, ఏదైనా కృంగుదల రాగానే వెంటనే దేవా ఎందుకు ఇలా జరిగింది, దేవా ఇది చేయవా అది చేయవా అంటున్నాం. అలా కాదు. ముందు నుండి మనం సిద్ధపడుతూ ఉన్నట్లయితే ఏదైనా చిన్న సమస్య రాగానే ప్రభువా అంటే చాలు, నేనున్నాను అని దేవుడు దాంట్లో కార్యం జరిగిస్తాడు. ఈరోజు మీరు దేవుని సహాయం పొందుకోలేకపోతున్నట్లయితే ముందుగా గతంలో ఏ రీతిగా జీవించారో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నాకేమీ చేయట్లేడు, దేవుడు నా జీవితంలో ఏ మేలు జరిగించట్లేదు, దేవుడు ఎందుకు నేను పోగొట్టుకున్నవి తిరిగి ఇవ్వట్లేదు, దేవుడు ఎందుకు నా కుటుంబంలో ఏ సహాయం చేయట్లేడు, ఈ అప్పుల నుండి బయటపడేలాగా సహాయం చేయని ఎంతో కాలంగా రోధిస్తున్నాను, నా కుటుంబ రక్షణ కొరకు, మారు మనసు కొరకు ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను, దేవుడు ఏంటి కార్యం జరిగించట్లేడు. అందరికీ జీవితంలో దేవుడు చేస్తున్నాడు, నా జీవితంలో ఒక్క సాక్ష్యం కూడా దేవుడు ఇవ్వట్లేడు ఏంటి అంటే, ఒకటి, దేవుడు మన నుండి కోరుకునేది స్తుతి. గతంలో దేవుడు మీ జీవితంలో ఏమేమి చేశాడో వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తే, మీ జీవితంలో ఏది అవసరం ఉందో దానిలో ఒక్క మాట చెప్తే చాలు, మీకు అది అనుగ్రహించబడుతుంది. ముందుగా మనం చేయవలసింది ఆయన చేసిన మేలన్నింటినీ తలుచుకుంటూ, అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. ఏ సమయంలో చెప్తున్నాడో తెలుసా? ఆ కొండ గుహల్లో దాక్కొని, ఆ బండ సందుల మధ్య నిలబడి, అందరూ తరుముతూ ఉన్నప్పుడు, అందరూ బాధ పెడుతున్నప్పుడు, నా అన్న వారందరూ అతన్ని తరుముతూ ఉన్నప్పుడు, అందరికీ సహాయము చేసి అపనిందల పాలైనప్పుడు, ఆ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, పారిపోతున్న వేళలో ఆ యొక్క కొండ గుహల్లో దాగి నీవే నా ఆశ్రయ దుర్గమయ్యా అంటూ
ఆయనను స్తుతించడానికి తన ప్రాణాన్ని ఎంకరేజ్ చేసుకుంటున్నాడు. దేవా ఎందుకు ఇలా చేసావు అని అడగడానికి బదులుగా తన మనస్సుతో తను మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. గతంలో చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? గతంలో విడిపించిన దేవుడు ఇప్పుడు విడిపించడా అంటూ తన ప్రాణంతో తను మాట్లాడుకొని ప్రోత్సాహపరుచుకుంటున్నాడు. ఈరోజు మిమ్మల్ని మీ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఎవరు లేకపోవచ్చు. ఎన్ని మాటలు విన్నా మీకు ఆదరణ ఓదార్పు రావట్లేదేమో. అయితే మిమ్మల్ని మీరే బలపరచుకోవాలి, మిమ్మల్ని మీరే ఓదార్చుకోవాలి. నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు నా జీవితంలో సహాయం చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు, నా దేవుడు నన్ను పైకి లేపుతాడు, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు నన్ను తలగా ఉంచుతాడు, నా దేవుడు ఎప్పుడు నన్ను తోకగా ఉంచాడు, నా దేవుడు నన్ను తలగా ఉంచుతాడు, నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, నా దేవుడు ఇది మొదలుకొని నా జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వాదానికి వారసురాలిగా ఉండడానికే పిలిచాడు. నేను ఏది అడిగినా నా దేవుడు ఇస్తాడు. నేను అడుగు వాటన్నింటికంటే, ఊహించే వాటన్నింటికంటే, తలంచే వాటన్నింటికంటే, పోగొట్టుకున్న దానికంటే కూడా అత్యధికంగా నా దేవుడు నా జీవితంలో అనుగ్రహిస్తాడు. ఇలాంటి మాటలు మనం పలుకుతూ ఉంటుండగా దేవుడు ఎందుకు జరిగించాడు? దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే కంప్లైంట్స్ చేస్తాం. ఎందుకు ఇవ్వట్లేదు ప్రభువా, ఎందుకు చేయట్లేదు ప్రభువా, ఇలా చేయి ప్రభువా, అలా చేయి ప్రభువా అని దేవునికి సజెషన్స్ ఇస్తాం, లేదా కంప్లైంట్స్ చేస్తాం. ఈ రెండూ కాకుండా స్తుతి చేయండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుడు మీ పక్షాన పోరాడతాడు. దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత గడ్డు పరిస్థితి అయినా చిటికలో మాయమైపోయేలాగా చేస్తాడు. ఎందుకంటే సూర్యరశ్మి ఉదయించిన వెంటనే మంచు కరిగిపోయినట్లుగా దేవుడు మనతో ఉంటే, మనం స్తుతిస్తే దేవుడు మన జీవితంలోనికి వస్తాడు, జోక్యం చేసుకుంటాడు. అప్పుడు వెంటనే ఎలాంటి సమస్యలైనా కూడా ఇట్టే కరిగిపోతాయి. మనం స్తుతిస్తే మనకు విరుద్ధంగా లేచిన ఏ ఆయుధము వర్దలకుండా చేస్తాడు. మన పక్షాన మాటుగంటను పెడతాడు. మన అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. భారభరితమైన జీవితానికి ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తారు. అందుకే ఏ స్థితిగతులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయనను ప్రశ్నించకుండా ఒక్క మాట, దేవా గతంలో నువ్వు చేసావు, ఇప్పుడు నువ్వు చేయటకు సమర్థుడవు అని నేను నమ్ముతున్నాను అంటే చాలు. దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకొని ఆయన కార్యం జరిగించి మనల్ని సాక్షులుగా నిలబెడతాడు.